ఓకే, మన లింకులో ఆర్డర్ ఎట్లా పెట్టుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఇది ఆల్రెడీ ఒక స్టోర్ లింక్ తీసి ఉంది. సో ఈ లింక్లో మనం ఆర్డర్ ఎలా పెట్టుకోవాలనేది ఇది అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి. ఎంటర్ ద పిన్ కోడ్ అని ఉంది. ఇక్కడ ఒక పిన్ కోడ్ ఎంటర్ చూద్దాం. సో పిన్ కోడ్ ఎంటర్ చేసేటప్పుడు ఏదో ఒక ఎగ్జాంపుల్ 501505 ప్రొసీడ్ ఉంది. ప్రొసీడ్ కాగానే ఇక్కడికి రాగానే కార్ట్ ఏమేమి ప్రొడక్ట్స్ కావాలనేది. సో ఐ కేర్ కావాలి, ఐ కేర్ ఒకటి కార్ట్లో యాడ్ చేసుకున్నాం. కాఫీ ఒకటి కావాలి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్లో పల్స్ కావాలనుకుందాం. ఏది కావాలో అది కార్ట్లో యాడ్ చేయండి. ప్రొసీడ్ టు ఫర్దర్. ఇక్కడ రాగానే మొబైల్ నెంబర్ వస్తుంది. ఈ మొబైల్ నెంబర్ ఏదో ఒక మొబైల్ నెంబర్ 9701281803. సో ప్రొసీడ్. సో వచ్చేసింది. ఇక్కడికి కిందికి వచ్చిన తర్వాత ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న ఆ ప్రోడక్ట్ చూపిస్తుంది. ఆల్రెడీ ఇది ఇంతకుముందు ఉంది కాబట్టి అడ్రస్ టైప్ చేయాలి. ఇక్కడ కే సనయ్ కుమార్ అని ఆ పేరు మీద ఉంది. సో టైప్ చేస్తున్నాం. సో ఫ్లాట్ నెంబర్ 26, సాయి కుటీర్ హోమ్స్ అని అడ్రస్ మొత్తం మనం ఇలా టైప్ చేయాలి. పూర్తి అడ్రస్ టైప్ చేసేదా కొంచెం ఓపిక ఉండాలి. అడ్రస్ టైప్ చేసేటప్పుడు జాగ్రత్తగా టైప్ చేసుకోవాలి. అడ్రస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ హౌస్ నెంబరు, తర్వాత కంప్లీట్గా పోస్టల్ అడ్రస్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ మాకు పెద్దంబర్పేట దగ్గర ఉంటుంది, పెద్దంబర్పేట. అట్లా చేసుకొని ఇక్కడ ఏమొచ్చిందంటే స్టోర్ పికప్ ఉంది, విఓటిఎం అని ఉంది, కన్సెంట్ ఈ ఐడి వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఉంది. స్టోర్ పికప్ అంటే అక్కడ స్టోర్కి వెళ్ళి తీసుకోవాలి. విఓటిఎం ఈ రెండు కూడా మనకు మ్యాక్సిమం యాక్సెప్టెడ్ ఉండదు. ఇక్కడ పర్సన్ పలానా XY ఐడి దగ్గర అది క్లిక్ చేయాలి. వాళ్ళ దగ్గర తీసుకుంటాను. ప్రొసీడ్ కొట్టాలి. ప్రొసీడ్ కొట్టిన తర్వాత లెటర్స్ గో ఆర్డర్ కన్ఫర్మేషన్ చేయాలి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఈ పేమెంట్ని క్లిక్ చేస్తూ ఫోన్పే, గూగుల్ పే చేసి మనం పేమెంట్ చేస్తే సో సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ ఐడీలోకి వెళ్ళి ఇన్వాయిస్ తీసుకోవచ్చు. ఇది ప్రొసీజర్. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ కన్ఫర్మ్ చేసుకొని మనం పేమెంట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇప్పుడు ట్రయల్ కాబట్టి సక్సెస్ఫుల్ ఇట్లా వస్తుంది. పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ ప్రొసీడ్. సో ప్రస్తుతం ఏదో బ్యాంకు ఈ యూపీఐ ఇష్యూ ఉందంట. సో కాబట్టి తర్వాత మనం చూద్దాం. సో ఇట్లా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, బ్యాక్కి వెళ్తున్నాను. అట్లా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్, క్లారిటీస్ ఉంటే కూడా నన్ను అడగండి. ఆల్ ది బెస్ట్ అందరికి.